దండమైన బాబు. ఓ ఏం సుగ్గతారాడు. ఇక పాలు పట్టుకోండి. దొంగ నా కొడక, ఏదో పవిత్రమైన వస్తువులా ఈ సారా సీసా ఈ ఆవకాయ పచ్చడి నా చేతికి ఇచ్చావారా? లే ఏమయ్యా, నువ్వైనా చెప్పబోయా ఈ సారా సురిగాడితో ముఖ్యమైన పని మీద చేస్తున్నాను. స్పీడ్ బ్రేకర్ లా పడిపోయాడు. చల్లారిపోయిందా? అయితే ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి. ఎందుకు ఏడుస్తావు? ఎందుకు? మీరు చేసిన పని ఏం బాలేదు బాబు. ఏంటి? ఊరికి మునసపోయి ఉండి నా కాళ్ళ మీద పడ్డమేంటి బాబు? నువ్వు నా కాళ్ళ మీద పడి నే పడ్డానంటావేరా? పోరా, తాగిపోతున్నాయి ఇలా. మళ్ళీ మళ్ళీ ఏమిటి మైనర్ బాబు? అబ్బా, నువ్వు కూడా మహేంద్రని పిలవాలా? ముద్దు కృష్ణని ముద్దుగా కృష్ణ అని పిలు. ఏమిటి? ఇదిగో నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను, ఉంచు. తీయగా ఉంటుంది, తినేయి. దీన్ని మీరెందుకు పట్టుకొచ్చారు? లేకపోతే పల్లకీలో పెట్టి 10 మంది చేత మోయించుకురమ్మంటావా? ఏమత్రా ఇది? అది కాదు మైనరు, నీ వెనకాల ఉడతగాడు తిరుగుతూ ఉంటాడుగా, అతని చేతికిచ్చి పంపించాల్సింది. అమ్మో, ఇలాంటి విషయాల్లో చిన్నపిల్లలు నమ్మకూడదు. ఎందుకు? వాడు తినేస్తాడు. సరే, మళ్ళీ నిన్న పగటిపూట కల్లో కనిపించావు, రాత్రిపూట కనిపిస్తున్నావు. నిన్న కల్లో కనిపించి కాజాలు కావాలండి, కేజీ పట్టరండి అన్నావు. తీరా కొట్టు కడితే లడ్డూలు దొరికాయి. కాజాలు రాత్రి పట్టుకొస్తాలే. రాత్రికా? ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇది, చూడపోతే నాకు చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటావు నాకింత ఇది? ఇది చూస్తే తెలుసుద్ది. ఏడు ముద్దు కృష్ణ గారు మళ్ళీ ఇంటికాడ మకం పెట్టారు. మొద్దు నా కొడక, నువ్వెందుకురా ముద్దు కృష్ణ అని పిలుస్తావు? పిలిస్తే ఈవిడ పిలవాలి గాని. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఏ చేయాలో నేర్పుతోంది మళ్ళీ. అలాగా బాబు, బాగా నేర్చుకోండి, యుద్ధం వచ్చినా రాగలదు. ఆడికేదో చెప్పారు గాని నిజానికి మీరెందుకు వచ్చారు మైనర్ బాబు? కొత్త డిఎస్పీ గారు కొంపకి వెళ్ళి మనుషులు ఎలా ఉన్నారో మర్యాద ఎలా ఉన్నాయో తెలుసుకోమన్నారు. వచ్చాను, తెలుసుకున్నాను, పెడుతున్నాను. నమస్తే సార్. ఈ ఊరి కరణం ఎవరు? ఇంకెక్కడి కరణం సార్? ఆ నాగులగాడి చేతిలో వీరమరణం పొందాడుగా. ఇంక ఊరి కరణమైనా మునసబైనా మహేంద్రైనా నేనేనండి, మీ అమ్మతోడు. నా అసలు పేరు ముద్దు కృష్ణ, కానీ మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ ముద్దుగా కృష్ణ అని పిలుస్తారు. మీ గురించి అందరికీ చెప్పి పంచాయతీ ఏర్పాటు చేసింది నేనే. చూడండి, హంతకుడు నాగుల గురించి మీలో ఎవరికి ఏ మాత్రం తెలిసినా ముందుకొచ్చి చెప్పండి. ముందుకొచ్చి చెప్పడం కాదు సార్, వెనక్కొచ్చి కూడా ఎవరో చెప్పరండి. వాడిని పట్టుకోవడం చాలా కష్టం సార్, మీ మీదొట్టు. అలా నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆ హంతకుడు నాగుల్ని ఖైదీగా జీప్ మీదో శవంగా పాడి మీదో తీసుకెళ్లి తీరతాడు ఈ డిఎస్పీ నారాయణరావు. మీలో కొందరికి నాగుల గురించి తెలిసినా చెప్పడం లేదంటే పాముకి పాలు పోస్తున్నట్టే అని తెలుసుకోండి. అతనికి రహస్యంగా సహాయం చేస్తున్నారని, కావలసిన కబుర్లు అందిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళెవరో నేను చెప్పే మాట అతనితో చెప్పండి. చట్టం చేతులు ఎంత దూరమైనా సాగుతాయి. వాటి నుంచి ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడా తప్పించుకోలేరు. నేను వాడిని పట్టుకు తీరతాను. అండర్స్టాండ్? మాకు అండర్స్టాండే సార్, కానీ ఈ పంచాయతీలో అస్సలు స్టాండ్ అవని మనిషి ఒకళ్ళు ఉన్నారు. మీరు గట్టిగా స్టాండ్ అయ్యి అక్కడ పట్టుబడితే వాడు ఆచూకి తెలియచ్చు. ఎవరది? తను ఆడుతూ ఊళ్ళో వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి ఆడించే డాన్సర్ ఉల్లితోట మల్లండి. ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ చెవులు కొరుక్కుంటున్నారు. చెవులు కొరుకుతున్నా 10 మంది పేదోళ్ళకి పట్టి దండం పెట్టే మంచి మాటే చెప్తున్నాడులే. ఏమిట్రా తోటాది? నేను చెబుతానన్నా, ఈ రాత్రికి మన అడవిదారి నుంచి పెదపూడి రామాలయానికి ఓ పెళ్లి తాలూకు బళ్ళు వెళుతున్నాయట. ఆ పెళ్లి కొడుకు తండ్రి పేదోళ్ళు నోళ్లు కొట్టి డబ్బు సంపాదించి మతం ఎక్కిన వాడట. వాళ్ళు చూపు చూద్దామని అడుగుంటాడు. ఏరా తోట, ఎవర్రా వాళ్ళు? డబ్బుకులో వాళ్ళు. ఆ కులం మీద నీకు బాగా కడుపుమంటున్నట్టుందే. అది కాదన్నా,
పెద్దోళ్ళు సొమ్ము నీకు అక్కర్లేకపోయినా మాలాంటి పేదోళ్ళు ఎంతో మందికి 2 పూట్ల కడుపులు ఉండుతుందిగా. రే తమ్ముడు, ఓ పని చేద్దామా, వీడిని లక్షాధికారం చేసేద్దామా? అయ్యి బాబు వద్దునా, రేపు సొమ్ములు వచ్చాక దర్జాగా బండి మీద ఈ దారంటే వస్తున్నాను అనుకో, మీరు నాకు ఎదురయ్యారనుకో, నా కోపం ఎక్కువ తెలుసు కదా, అప్పుడేమన్నా తారుమారు జరిగితే అది కదన్నా నేను అన్నది, నా పని తారుమారైతే అంటున్నాను. అయ్యి బాబోయ్ వద్దనా, నేను మీతో ఉంటానన్నా. అందరినీ ఎందుకు చేస్తావురా? ఒరే తోట, డబ్బు సంపాదించడం తప్పు కదరా, అన్యాయంగా డబ్బు సంపాదించడం తప్పు. ఆ డబ్బు మదంతో పేదోళ్ళ కడుపులు కొట్టడం తప్పు. వాళ్ళకేరా ఈ నాగులు బుద్ధి చెప్పేది. శేషు, రుద్రయ్య, ఈ రాత్రి బళ్ళల్లో వెళ్ళి ఆ డబ్బున్న దుర్మార్గుల్ని తెల్లారేసరికి పేదోళ్ళలో కలిపేయాలి. ఏర్పాట్లు చూడండి. నీ పేరేమిటి? నగలన్నిటి ఆ నగలన్నిటి ఇంకేమున్నాయి? ఈ తాళి దేనికి? రేపు నా పెళ్లి, నా కట్టబోయే తాళి ఇది. ఓహో, రేపు జరగబోయే పెళ్లి నీదేనా? నీ కూడా వచ్చిన వాళ్ళు అందరు పారిపోయారు. మరి నిన్ను కట్టుకోబోయేవాడు? ఆయన కూడా నిన్ను చూసి పారిపోయారు. శేషు, ఆ నగిలి చెయ్యి తీసుకో. తీసుకో, ఇదిగో తాళిబొట్టు. దీన్ని భద్రంగా దాచుకో. చూడు, ఇప్పుడు నిన్ను వదిలేసి పారిపోయిన పిరికి వేధవ చేత మాత్రం దీన్ని కట్టించుకోకు. ఏ కష్టం వచ్చినా నిన్ను వదలకుండా జీవితాంతో నీ చెయ్యి పట్టుకుని నిలబడే వాడి చేత కట్టించుకో. దాన్నే పెళ్ళి అంటారు. శేషు, బండి కట్టరా. ఎడ్లు కనిపించలేదన్నయ్య, పారిపోయి ఉంటాయి. సరే, నువ్వే జాగ్రత్తగా తీసుకెళ్ళి పెదపూడు పొలిమేరల్లో దింపురా. అలాగే. ఏమండి, రామ్మ వెళ్దాం. ఆగు, ఆగవే. సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడ్డానికి. నన్ను చూడ్డానికి రావడం ఎందుకు? నిన్ను చూసుకునేవాడు దొరికాడుగా. దాంతో నీకు మాట్లాడట అడగాల్సిన అడిగి కడిగి పారేద్దాం దీన్ని. కానివ్వండి. రాత్రంతా నువ్వు ఆ బందిపోటు గారి దగ్గరే ఉన్నావు, అవునా? ఇలా జరిగితే మరో ఆడదైతే తెల్లవారుగానే ఎవ్వరికీ మొహం చూపించకుండా ఏ నూతులోనో గోతులోనో పడి చచ్చేదే. అంతేగాని ఏదో మహా ఘనకార్యం చేసినట్టు 10 మందిలోకి వచ్చి సిగ్గు లేకుండా ఇలా మాట్లాడదే. ఈ 10 మంది ముందు మగాళ్లాగా మొనగాళ్లాగా పంచి బిగించి నించోవడానికి నీకు సిగ్గు లేనప్పుడు నాకెందుకు ఉండాలి సిగ్గు? నోర్మయ్యవే నష్టజాతకురాలా. జరిగిన దానికి కాళ్ళ వేళ పడవలసింది పోయి వాగుతావు ఎందుకే? అయ్యా, తల్లి తండ్రి లేని పిల్ల, ఈ పెళ్లి ఆగిపోయిందంటే దాని బ్రతుకు మంట కలిసిపోతుంది. నా పెళ్లి గురించి నువ్వెందుకు బాధపడతావు పిన్ని? సంతకు తోలేసిన పశువు మళ్ళీ నీ కొంపకొస్తే తిండి ఖర్చనా? బెగ్గ పెట్టుకోకు. నాన్నగారు నీకు వదిలేసిపోయిన ఆస్తిని తినేయడానికి నేను రానులే. ఏమిటా బరితెగించిన మాటలు? చేసుకోబోయేవాడు ముందు సిగ్గు లేకుండా ఏమిటా వాగుడు? చేసుకోబోయేవాడా? ఎవడు? వీడా? వీడిని పెళ్లి చేసుకోవడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది. నన్నే కాదు, ఏ ఆడపిల్లని చేసుకునే అర్హత లేదు వీడికి. ఈ చీరలు, గాజులు, పసుపు, కుంకుమ నాకు అనుకున్నాను. కాదు, అవన్నీ నీకే అని నిన్న రాత్రే నిరూపించుకున్నావు. ఇదిగో ఆ చీర కట్టుకొని గాజులు వేసుకోరా. వసే కన్నవా మరొక పిన్ని. నన్ను పెళ్లి చేసి పంపించేద్దాం అనుకున్నావు, కానీ ఇప్పుడు నేనే వెళ్ళిపోతున్నాను. నిన్నో మాట అడగనా పిన్ని?
నేను నీ కన్న బిడ్డనే అయితే, నీ పేగు తెంచుకు పుట్టిందాన్నే అయితే నన్ను ఇలాంటి పిరికివాడికి ఇచ్చేదానివా? నేను సవతి బిడ్డని. ఏమైపోతే నేనేగా ఈ పెళ్లి చేయాలనుకున్నది. వద్దు పిన్ని, నాకు ఈ పెళ్ళే వద్దు. మీ ఆదరణ వద్దు, అభిమానం వద్దు, మీరే వద్దు. ఇంతకాలం నేను అనాథ పిల్లని అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నేను అనాథ శవాన్ని పిన్ని. నేను అనాథ శవాన్ని.